హృదయవాసి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యచరణాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. నా పేరు శేషాద్రి. నేను ప్రశాంత్ నీలం క్యాంపస్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ 2021లో చదివాను. ప్రజెంట్ నేను హైదరాబాద్లో డెంకెన్ సొల్యూషన్స్ అనే కంపెనీలో లీడ్ ఏఐ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ప్రశాంత్ నిలయంలో మనకు సంబరాల గురించి గుర్తు చేసుకున్నప్పుడల్లా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ఎప్పుడు మనకి ఏదో ఒక సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటుంది. చాలా లైవ్లీ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. అయితే అన్ని సెలబ్రేషన్స్లో కంటే కూడా సాయి స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అయింది మాత్రం స్పోర్ట్స్ మీట్. ఆ స్పోర్ట్స్ మీట్ గురించి గుర్తు చేసుకున్నప్పుడు ఎన్నో మూమెంట్స్ గుర్తొస్తూ ఉంటాయి. అయితే నాకు పర్సనలీ చాలా 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 యూనిక్ అండ్ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్స్ అవి. ఎందుకంటే ఏ సాయి స్టూడెంట్ అయినా మీరు చూసుకోండి, మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు అట్లీస్ట్ 2 years మినిమం, 11th and 12th, ఆర్ యూజీ అయితే 3 years, పీజీ కంటిన్యూ అయ్యే వాళ్ళు 5 years, అలా చాలా అవకాశాలు వస్తాయి. నా విషయంలో చూసుకున్నప్పుడు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ నేను జాయిన్ అయినప్పుడు 2 years కోర్స్ అది. బట్ బికాస్ ఆఫ్ ద పాండమిక్ సెకండ్ ఇయర్ వాజ్ ఆన్లైన్. సో ఓన్లీ one chance, that was in 2020. సో one and only స్పోర్ట్స్ మీట్ అండ్ ద బెస్ట్ వన్ అని నేను చెప్తాను. సో స్పోర్ట్స్ మీట్లో మనకి ఫీల్డ్ ఈవెంట్స్ కామన్గా ఉంటాయి. అది కాకుండా ఐటమ్ని మనం చూస్ చేసుకోవాలి. దానికి మనకు 2 months బిఫోర్ నుంచి ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు చాయిసెస్ అడుగుతారు కదా, అలా మనం 2 choices ఇవ్వాలి. ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అనేసి. అలా ఇచ్చినప్పుడు యాక్చువల్లీ లైక్ ఐ సెడ్, నేను కంప్లీట్లీ న్యూ, ఫస్ట్ టైమర్ ఎక్స్పీరియన్స్. సో ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అందరు హాస్టల్లో దాని గురించి మాట్లాడుతుంటారు. అన్ని రకాల ఏజ్ గ్రూప్స్తో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఎంటెక్ అనేది ఇట్ ఈస్ లైక్ ద లాస్ట్ కోర్స్ టు బీ యాజ్ ఎ స్టూడెంట్. సో మనం ఆల్మోస్ట్ సీనియర్ బ్యాచ్ అది. కానీ యాజ్ వీ ఇంటరాక్ట్ విత్ ఆల్ ద న్యూ కమర్స్, ఐ మీన్ యూజీ వాళ్ళతో కానీ చాలా ఆల్రెడీ చేసిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వినపడుతుంటాయి. ఈ ఈవెంట్ ఇలా ఉంటుంది, అది ఇలా ఉంటుంది, అట్లా ఇట్లా అనేసి. అలా చూసుకున్నప్పుడు టాప్ మోస్ట్ 2 choices ఇవ్వాలన్నప్పుడు అదొక టఫ్ థింగే. కాకపోతే నాకు ఫస్ట్ నుంచి డ్రామాలో పార్టిసిపేట్ చేయాలని చాలా కోరిక ఉండింది. ఫస్ట్ నుంచి కూడా కుల్వంత్ హాల్లో స్వామి ముందు ప్రజెంట్ చేయాలనేది ఒక కోరిక. ఎందుకనేది ఒక స్మాల్ కాంటెక్స్ట్. సో 2003 or 2004 ఆ టైంలో నేను హిందూపూర్లో ఉండేవాడిని, మా నేటివ్. అప్పుడు బాల్వికాస్లో చదువుతున్నప్పుడు బాల్వికాస్ ప్రోగ్రామ్ స్వామి ముందు ప్రశాంత్ నిలయంలో చేయాలని ఒక అవకాశం వచ్చింది. దానికి చాలా రిగరస్ ప్రాక్టీస్ జరిగింది. ఆ డాన్స్ ప్రోగ్రామ్, ఆ సాంగ్ కూడా గుర్తుంది, పర్తికి పోదాము రామా హరే, పుట్టపర్తికి పోదాము రామా హరే. ఆ సాంగ్కి చాలా అంటే చాలా హార్ట్ టచింగ్ సాంగ్ అది. దానికి బాగా ప్రాక్టీస్ జరిగింది. బట్ అట్ ద లాస్ట్ మూమెంట్స్ బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్, అంటే ఫిజికల్ అపిరెన్స్ కొంచెం షార్ట్ అనేసి వద్దన్నారు. అలా ఆ ఛాన్స్ మిస్ అయింది. అప్పుడు చాలా రిగ్రెట్ చేశాను. అప్పుడు ఎంత ఏడ్చానో నాకే తెలియదు స్వామి ముందు కూర్చుని. అయితే అఫ్కోర్స్ స్వామి అన్నీ వింటారని మనకు తెలుసు. ఎన్నోసార్లు అంటుంటారు కదా, ఇట్స్ ఓన్లీ ఏ డిలే బట్ నాట్ ఏ డినయల్ అనేసి. సో అప్పటికి ఆ మూమెంట్లో స్వామి మనల్ని ఏమంటారు, ఓదార్చాలనేసి అపియరెన్స్ చూపిస్తారు. సో సేమ్ నైట్ నాకు డ్రీమ్లో వచ్చారు స్వామి. ఆ డ్రీమ్లో స్వామి మా ఊరికి వచ్చినట్టు, మా వీధిలో స్వామి ఊరేగింపులో వెళ్తున్నట్టు కనపడింది. వెళ్తున్నప్పుడు నేను వాకిట్లో నిలబడి చూస్తుంటే స్వామి ఇలా రా అని పిలిచి ఒడిలో కూర్చోబెట్టుకున్నట్టు కనపడింది. ఇంకా అది చాలా స్వీట్గా, ఇంకా అలా మర్చిపోయాను. ఓకే, ఇంకా బాధపోయింది. కాకపోతే ఆ డిజైర్ అయితే ఉండిపోయింది కదా, అది కూడా స్వామి గుర్తుపెట్టుకుంటారు అనడానికి. 2003లో అది జరిగితే 2020లో ఇది మళ్ళీ బ్యాక్ టు ఇన్స్టిట్యూట్ అనేసి. తర్వాత నుంచి అసలు ఇంకెక్కడ అవకాశాలు దొరకలేదు. లైఫ్ అలా కంటిన్యూ అయిపోయింది. సో కమింగ్ బ్యాక్ టు ద స్పోర్ట్స్ మీట్ ఈవెంట్, అలా ఆ డిజైర్ అట్లే ఉండిపోయింది. కాబట్టి ఇది ఒక ఛాన్స్ అని చెప్పి డ్రామాకి నేను నేమ్ ఇచ్చాను. సరే, సెకండ్ ఆప్షన్ ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు అందరి నుంచి అన్నీ వినుంటాం కదా, అప్పుడు ఇంకా టార్చ్ వెహికల్ బాగుంటుందేమో, అది డిజైనింగ్ కదా, అంత తెలుస్తాయి, న్యూయాన్సెస్ ఏమేమి ఉంటాయని నేర్చుకున్నట్టు అవుతుంది అని అది ఇచ్చాను. అయిన తర్వాత డ్రామా ఇచ్చాము కాబట్టి అందరినీ పిలిచి ఆడిషన్ చేస్తారు కదా, అలా వెళ్ళినప్పుడు ఎలా అయినా సరే కంపల్సరీ ఆడిషన్లో పాస్ అవ్వాలి, టీంలో జాయిన్ అవ్వాలని దీంతో ఒక యూనిక్ స్టోరీ తీసుకుందాము అని 2-3 బ్రదర్స్ హెల్ప్ తీసుకుని శ్రవణ్ కుమార్ రెడ్డి స్టోరీ చేశాను. ఇది షార్ట్గానే చేయాలి కదా, 2-3 minutes అంతే. అందులో నేను వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, ఆ బ్లైండ్ పర్సన్, చాలా ఎమోషన్స్తో అది డిపిక్ట్ చేయాలి.
బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా వచ్చింది. శైలేష్ సార్ వాజ్ హ్యాపీ అండ్ ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు మై నేమ్ వాజ్ ఆల్సో దేర్ యాక్చువల్లీ. కాకపోతే వితిన్ 2-3 days సడన్లీ ఒక న్యూస్ వచ్చింది. అందులో ఏం చెప్పారంటే ఇట్ ఈస్ అన్ అనౌన్స్మెంట్ మేడ్ సేయింగ్ దట్ ఆల్ న్యూ జాయినర్స్ షుడ్ కంపల్సరీలీ పార్టిసిపేట్ ఇన్ ఫీల్డ్ ఈవెంట్స్ ఓన్లీ, కల్చరల్ ఈవెంట్స్ దే కెన్ టేక్ ఇన్ దేర్ అప్కమింగ్ ఇయర్స్ అని. సో అలా నా నేమ్ తీసేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎందులో పెట్టాలి అంటే టార్చ్ వెహికల్ సెకండ్ ఆప్షన్ కదా, అందులో పెడతారా అంటే కానీ ఆల్రెడీ టీమ్ ఫైనలైజ్ అయిపోయింది, దే ఆల్రెడీ స్టార్టెడ్ మేకింగ్ ద ప్రిపరేషన్స్ ఆల్సో అన్నారు. అలాంటప్పుడు ఇంకా ఏమైందో మరి నెక్స్ట్ డే ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. అందులో నా నేమ్ ఎక్కడుందా అని చూస్తేనేమో రోబోటిక్ డాన్స్ అనే ఒక ప్రోగ్రాంలో ఉంది. సరే అది ఎందుకు దానిలో వాళ్ళు సెలెక్ట్ చేశారు అదే మనకు తెలియదు, కానీ లేటర్ ఆన్ వెన్ ఐ లుక్ బ్యాక్ నాకు అప్పుడు ఒక లింక్ ఏర్పడింది అనేది అనిపించింది. సో ఆ ప్రోగ్రామ్ ఏంటంటే సాయి బాట్స్ అనేసి. ఇప్పుడు స్వామి లైఫ్ స్టోరీని రోబోట్స్ చూపిస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. సో యాజ్ వి నో స్పోర్ట్స్ మీట్ అంటేనే మెనీ యూనిక్ ఈవెంట్స్ చేయాలని అందరికీ ఉంటుంది. ఎవ్రీ 5 years ఇంకా చాలా బాగా చేయాలని క్యాంపస్ వైజ్ ఈ క్యాంపస్ బెస్ట్ అని అలా జరుగుతుంటాయి. చాలా యూనో అట్మాస్ఫియర్ చాలా ఇదిగా ఉంటుంది. అందులో ప్రశాంత్ నీలం క్యాంపస్ నుంచి ఇట్లా యూనిక్గా చేద్దాం. 95th birthday అది 2020. సో ఇలా అయితే బాగుంటుందేమో, ప్రజెంట్ టెక్నాలజీ కూడా మనకి ఏఐ అంతా నడుస్తుంది కదా అనేసి ఆ విధంగా సాయి బాట్స్ అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు టీచర్స్. ప్యానల్ వాజ్ హ్యాపీ అండ్ దే అప్రూవ్డ్ ఇట్. అలాంటి దాంట్లో నన్ను పెట్టారు. సో అదే నేను అంటున్నాను, ఎలా పెట్టారో తెలియదు కానీ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దాట్. ఓకే, సో వీ అసెంబల్డ్ అండ్ బ్రీఫ్ చేశారు. మెయిన్గా 3 ఈవెంట్స్ స్వామిది. సో రైట్ ఫ్రమ్ స్వామిస్ బర్త్ చూపిద్దాము, బట్ మెయిన్గా 3 సేవా థింగ్స్ దట్ స్వామి హాస్ లాంచ్డ్. మెయిన్లీ విద్య, వైద్య, నీటి సదుపాయాలు, వాటిని చూపిద్దాము అనేసి ఫైనలైజ్ చేశారు. అందులో ఎవరిని ఏ సీన్లో పెట్టాలనేది కూడా ఆల్రెడీ డిసైడ్ చేశారు. అయితే నన్ను సెకండ్ సీన్ వైద్యం దాంట్లో పెట్టారు. అందులో నాకు ఇచ్చిన రోల్ వచ్చేసి పేషెంట్ రోల్. అంటే స్వామి హాస్పిటల్కి ఒక కుంటి పేషెంట్ని వాలంటీర్ తీసుకువెళ్తున్నాడు. ఆ కుంటి పేషెంట్ నేను స్ట్రెచర్ పట్టుకుని నడవాలన్నమాట. అలా వచ్చింది. అయితే ఇదే ఎందుకు వచ్చింది అని నేను చూసుకున్నప్పుడు నాకు అనిపించింది. సో ఫస్ట్ నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి మెడిసిన్ చేయాలని ఒక కోరిక ఉండేది, కానీ డ్యూ టు మెనీ రీజన్స్ అది కుదరలేదు అండ్ ఐ పర్సూడ్ ఇంజనీరింగ్. అలా సాఫ్ట్వేర్లో వచ్చేసాను. అయితే ఆ డిజైన్ని కూడా స్వామి మళ్ళీ ఫుల్ఫిల్ చేశారనడానికి నాకు ఇక్కడ అనిపించింది అనమాట. ఇందులో ఎన్నో ఉండగా మెడిసిన్లోనే పెట్టారు. ఆ కనెక్ట్ ఏర్పడింది. ఆ హాస్పిటల్కే వెళ్తున్నట్టుగా సంథింగ్ మెడిసిన్ కనెక్ట్ అయితే ఏర్పడింది. అది అలా కంటిన్యూ అయింది. వన్స్ ఐ కేమ్ బ్యాక్ ఆర్గనైజేషన్లో కూడా మెడికల్ క్యాంప్స్లో పార్టిసిపేట్ చేయడము, తర్వాత అల్యూమినీ యాక్టివిటీ ఒకటి, సిమ్స్ అదే మన హాస్పిటల్కి హెల్ప్ డెస్క్ టీంలో నేను పార్టిసిపేట్ చేయడము వాలంటీర్గా, స్టిల్ కంటిన్యూయింగ్ విత్ దట్. సో ఆ విధంగా ఆ డిజైన్ కూడా స్వామి ఫుల్ఫిల్ చేశారని అనిపించింది. 95 years ago, in a tiny village of Gollapalli, a divine light entered the womb of Mother Ishwarama as she drew water from a well. This divine light became the heartthrob of the village as Satya, and one day declared himself as Sai Baba, the Guru. His vision touched the needy and transformed the ignorant. Today, we, Sai Bhakts, depict this mission of love, expressing gratitude to our Lord on behalf of every devotee. Thank you, Swami. Maya has left me. My devotees are calling me. This emphatic declaration marks the transformation of Satya to Sai. There is only one religion, the religion of love.
of millions of parted throats. He established temples of healing that provide world-class Medicare, totally free of cost. His educational institutions provide Medicare that aims to help blossom inner excellence and create men of character. God came in human form to remind mankind of their divine origin. Nara is Narayana. ఇదిలా ఉంటే మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన ఫీల్డ్ ఈవెంట్స్లో మార్చ్ పాస్ట్ విషయానికి వచ్చినప్పుడు యాజ్ ఐ టోల్డ్ ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి మార్చ్ పాస్ట్ అనేది చాలా టఫ్, అందరికీ తెలిసిందే. రిగరస్ ప్రాక్టీస్ అవసరం. మోర్ దాన్ ఏ మంత్ నుంచి ప్రాక్టీసెస్ చేస్తాము. ఇండోర్ స్టేడియం చుట్టూ చేస్తూనే ఉంటాము. ఆల్మోస్ట్ 3-4 hours ఇన్ ద మార్నింగ్ ఉంటుంది, టీడియస్గా ఉంటుంది. స్టిల్ ఎట్లయినా సరే అది చేయాలనే ఒక దీంతో నేను ఫస్ట్ నుంచి కూడా యాక్టివ్గానే చేస్తూ ఉన్నాను. కాకపోతే లాస్ట్ 4-5 days ఉండగా స్క్రీనింగ్ అవుతున్నప్పుడు ఒకరోజు సడన్గా ఆ ఇన్ఛార్జ్ మన నాగేశ్వరరావు సార్ అబ్జర్వ్ చేసి, హైట్ వైజ్ నేను స్టార్టింగ్లో ఉన్నాను, సో ఫస్ట్ లైన్లో ఉన్నాను అనమాట. సో ఎందుకో అంత పర్ఫెక్ట్గా రావట్లేదు అనేసి అని ఆ రోజు ప్రాక్టీస్ అయిన తర్వాత నన్ను అడిగారనమాట. యాజ్ వి అబ్జర్వ్ టుడే అంత ఎఫిషియెంట్గా రావట్లేదేమో, యూ కెన్ టేక్ ఏ కాల్ అనేసి అని. ఎందుకంటే వీ ఆల్ స్ట్రైవ్ ఫర్ పర్ఫెక్షన్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ బీయింగ్ ప్రెజెంటెడ్ టు స్వామి సిట్టింగ్ దేర్ అండ్ వాచింగ్ ఇట్. సో అట్మోస్ట్ పర్ఫెక్షన్ ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా అన్నారు. సో నేను అక్కడ సందిగ్ధంలో ఉండిపోయాను, ఏం చెప్పాలా అనేసి అని. డెఫినెట్లీ చేయాలి, అవకాశం వదులుకోకూడదు అనేది క్లియర్గా ఉంది మైండ్లో, కానీ ఆ భయం కూడా ఉంది, వస్తుందా రాదా అనేసి, లాస్ట్ మూమెంట్స్ కదా అనేసి అని. సో ఆ టెన్షన్లో ఉన్నప్పుడు సార్ అన్నారు, ఓకే యూ టేక్ యువర్ టైమ్, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హాస్టల్ కదా, యూ టేక్ యువర్ టైమ్ అండ్ కమ్ బ్యాక్ టు మీ అండ్ సే యువర్ డెసిషన్ అనేసి అని. సో హాస్టల్కి వెళ్ళిన తర్వాత రూమ్కి వెళ్ళి ఇట్లా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తుంటే అందరూ మల్టిపుల్ ఒపీనియన్స్ వచ్చాయి. కొంతమంది అవును లూజ్ చేసుకోకూడదు, యూ కెన్ ఇంప్రూవ్ అన్నారు. ఇంకొంతమంది ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ టఫ్ ఫర్ యూ, నువ్వు వదిలేసి పర్లేదు, నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఛాన్స్ ఉంటుంది కదా, ఈ ఇయర్ మొత్తం నువ్వు గమనించవచ్చు ఎలా అవుతుంది ఏంటి అని అబ్జర్వ్ చేసుకుని నువ్వు కూడా సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకుని సెకండ్ ఇయర్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా అన్నారు. అప్పుడు ఇంకా నాకు ఈ మిక్స్డ్ అంతా ఉంది, నాకు ఏం తెలియట్లేదు కదా, సరే స్వామిని అడుగుదాం ఫైనలీ అని చెప్పి. మీకు తెలిసే ఉంటుంది కదా, హాస్టల్లో మనకి లాబీలో చిట్ బాక్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్వామిని బాగా ప్రే చేసి చిట్ తీసాను. స్వామి మీరు ఇప్పుడు ఏం చూపిస్తే ఐ టేక్ దట్ యాజ్ ద డెసిషన్ అనేసి అని. అప్పుడు వచ్చింది చిట్, అందులో రాసింది ఐ హ్యావ్ పిన్డ్ ఆల్ మై హోప్స్ ఆన్ యూ అనేసి అని. ఇంకా అక్కడ నేను ఫిక్స్ అయిపోయాను. స్వామి క్లియర్గా చెప్తున్నారు, నాకు హోప్స్ ఉన్నాయి, నువ్వు చేయగలుగుతావు, చెయ్యి అని. సో వెంటనే ఐ వెంట్ టు సర్స్ క్యాబిన్ అండ్ ఐ టోల్డ్ హిమ్, సార్ ఓకే ఐల్ డూ సార్ అని. ఆర్ యూ షూర్ అన్నారు, ఎస్ సార్ డెఫినెట్లీ అని. సో ఇన్ దట్ కేస్ 4-5 days ఉన్నాయి కాబట్టి ఎవ్రీడే 2 hours ఎక్స్ట్రా యూ హ్యావ్ టు స్టే విత్ ద పీపుల్. ట్రైన్ చేసేవాళ్ళు మనకు ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, దే హెల్ప్ యూ అనేసి అన్నారు. షూర్ సార్ అన్నాను. అయితే ఇంకో ఈవెంట్ వాట్ ఐ వాస్ టెల్లింగ్, ద మెయిన్ ఐటమ్ రోబోటిక్స్, అది కూడా ఫిజికల్ యాక్టివిటీనే యాక్చువల్లీ. ఆ మూమెంట్స్ అంతా పర్ఫెక్ట్గా రావాలని రోబోటిక్ మూమెంట్స్ చాలా ప్రాక్టీస్ చేయాలి. మరి ఫిజికల్గా అంత అవుతుందా లేదా అని అప్పుడు ఆలోచించలేదు, కానీ ఓకే అనేసాను. సో ఫస్ట్ 2 days బాగానే కంటిన్యూ అయింది. కాకపోతే సెకండ్ డే ఈవినింగ్ చాలా టైర్డ్ అనిపించేసింది, బాడీ పెయిన్స్ అంతా వచ్చేసాయి, ఇంకా అవ్వదేమో అని అనిపించేసింది నాకు. అప్పుడు మళ్ళీ నేను సార్ దగ్గరికే వెళ్ళాను. సార్ ఇట్లా అవుతుంది అంటే ఆయన ఇప్పుడు చెప్పలేము, అంత ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా చేంజ్ ఎందుకు, యూ ట్రై యువర్ బెస్ట్ అనేసి అని అన్నారు. స్వామి చూసుకుంటారమ్మా అని అన్నారు. ఎలాగో ఆయన డిస్పెన్సరీ ఇన్ఛార్జ్ కూడా కాబట్టి హీ గేవ్ మీ వన్ సపోర్టింగ్ హోమియోపతిక్ దిస్ థింగ్ ఆల్సో అండ్ హీ సపోర్టెడ్ అలాట్, చేయగలుగుతాం అమ్మా అని. ఇంకా అప్పుడు మళ్ళీ స్వామిని ప్రే చేసుకుని టాబ్లెట్ తీసుకుని పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా యాక్చువల్లీ చాలా రిలాక్స్గా అనిపించింది. ఆయన అన్నారు, అలా అనిపించినప్పుడు నువ్వు మార్నింగ్ లేసి
కొంచెం రీక్రియేషన్ యాక్టివిటీస్ యోగా కానీ అలా చేస్తే కూడా సరిపోతుంది అని. సో ఆ రోజు నేను ఏం చేశానంటే కొంచెం అర్లీగా లేసి మన రెగ్యులర్ హిల్వీ స్టేడియంలో ఎలా అయితే చేస్తామో అక్కడికి వెళ్ళి కొంచెం రీక్రియేషన్ చేశాను. అప్పుడు స్ట్రెచ్చింగ్ అంతా చేసిన తర్వాత చాలా లైట్గానే అనిపించింది బాడీ, ఏం ఇబ్బంది అవ్వలేదు. అలా కంటిన్యూ అయ్యి చేస్తే సెట్ అయిపోయింది, ఏం ప్రాబ్లం లేకుండా. సో ఫైనల్ డే రోజు యాక్చువల్ పర్ఫార్మెన్స్ అప్పుడు చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా మా తమ్ముడు గ్యాలరీలో కూర్చొని చూస్తున్నాడు. యాజ్ సూన్ యాజ్ ద ఈవెంట్ వాజ్ ఓవర్ హీ ఆల్సో కేమ్ అండ్ టోల్డ్ మీ, బాగా వచ్చింది అసలు, నువ్వు అన్నట్టుగా ఏం లేదు అని. ఇన్ఫ్యాక్ట్ అది బిఫోర్ డే ఫార్మేషన్ అంతా ఫైనలైజ్ అయినప్పుడు సెకండ్ లైన్లోనే పెట్టారు, హైట్ వైజే ఉండాలి కాబట్టి. సో సెకండ్ లైన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, క్లియర్గా కనబడుతూ ఉంటుంది. సో ఎలా వస్తుందని భయపడ్డాను కానీ చాలా చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ అది స్వామిస్ గ్రేస్. సంభవామి యుగే యుగే. The Lord incarnates in every yuga to protect the pious from the forces of adharma and re-establish dharma in every heart. As we celebrate 95 years of divine advent, these young men carrying the message of Prashanti in their heart, the students of Prashanti Nilayam campus march forward with a singular focus of winning the grace of Bhagwan, offer their humble pranams at Bhagwan's lotus feet. నవయుగ రథ సారథి ప్రేమామృత వారిధి సాయి సత్య సన్నిధి ఇలా విలువల పెన్నిధి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య రాజీవాంగ్రికి విధేయాంజలి ఘటిస్తున్నారు ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు. Here comes the best and strongest of athletes from the Prashanti Nilayam campus, offering their humble salutation to the very source of strength and honor. अंतिम पग नहीं सरनी का, ये नए युग की शुरुआत है. साईं जब इनके साथ है तो डरने की क्या बात है. సో ఇక్కడ నేను ఏం రికలెక్ట్ చేసుకుంటానంటే, ఆ రోజు కనుక నేను పర్వాలేదులే నెక్స్ట్ డే చూద్దాం అనుకున్నంటే ఇంకా అయిపోయేది అంతే. ఛాన్స్ అనేది వచ్చేది కాదు లైఫ్లో అసలు. సో ఫ్యూచర్లో కూడా ఏం జరుగుతుందని స్వామికి తెలుసు కాబట్టి ఆ రోజు స్వామి ఆ ఛాన్స్ మిస్ అవ్వకుండా చూసుకున్నారు. సో మనకున్నట్టు కాలాయ కాలాతీతాయ అన్నట్టు స్వామికి ఫ్యూచర్ కూడా తెలుసు కాబట్టి ఆ నెక్స్ట్ ఇయర్ జరగదు స్పోర్ట్స్ మీట్, ఇలా పాండమిక్ వస్తుంది అని తెలుసు కాబట్టి ఈ ఛాన్స్ని వదులుకోవద్దు అని ఆ రోజు ఆ చిట్లో అలా చూపించారనేది నా ఫర్మ్ బిలీఫ్. అప్పటి నుంచి నేను డిసైడ్ అయిపోయాను, ఏది ఉన్నా సరే మనం స్వామిని అడిగామంటే కనుక ఆయన మనకు కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారు, కరెక్ట్ డిసిషన్స్ ఇస్తారు. అదే నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను లాట్ యాక్చువల్లీ వర్క్లో కానీ, అసలు ఏం పర్స్యూ చేయాలనేది కూడా. ఎందుకంటే కోవిడ్ టైంలో నాకు క్యాటలిస్ట్ నుంచి కంపెనీస్ వచ్చినప్పుడు కూడా చాలా సాఫ్ట్వేర్వే వచ్చేవి. నాకు పర్టికులర్ ఏఐ చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను ఎంటెక్ వచ్చింది కూడా అదే మెయిన్ రీజన్. సో ఏఐ రోలే కావాలన్నప్పుడు అక్కడ వచ్చిన డిసిషన్ కానీ అవన్నీ కూడా స్వామి ఇట్లా చిట్స్ ద్వారా కానీ స్వామి మెసేజ్ ద్వారా కానీ ఆన్సర్స్ వచ్చిందే. సో ఆ విధంగా అది మోస్ట్ చెరిషబుల్ మూమెంట్ నిజంగా స్పోర్ట్స్ మీట్ విషయంలో. అంతేకాకుండా ఈవెంట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో మనకి యూనో 2-3 months నుంచి మనం పార్టిసిపేట్ చేస్తుంటాం కదా, అవన్నీ కూడా వెరీ వెరీ మెమరబుల్ వన్స్. ఈ ఏదైతే కాంపిటీషన్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హై జంప్ కానీ లాంగ్ జంప్, ఇవన్నీ కూడా అన్నీ న్యూ అసలు కంప్లీట్లీ. ఇలాంటివి ఎప్పుడూ చేసింది లేదు లైఫ్లో అసలు. టోటలీ అకాడమిక్గానే ఉండింది కానీ స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ అసలు ఈ ఎక్స్పీరియన్సే లేదు. సో ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లాగా ఇవ్వాలి అని దీంతో స్వామి నన్ను స్టూడెంట్గా తీసుకున్నారని నాకు అనిపిస్తుంది నిజంగా. సో ఎవరైనా అసలు లైఫ్ గురించి అడిగితే ఐ కీప్ సేయింగ్, ఈజ్ ఇట్ ద లైఫ్ బిఫోర్ SSIHL ఆర్ యూ వాంట్ మీ టు టాక్ అబౌట్ ద లైఫ్ ఆఫ్టర్ SSIHL అనేసి అని. హాస్టల్ ఎక్స్పీరియన్స్ అది నిజంగా ఎంత చెప్పుకున్నా అది చాలదన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఫైనలీ వాట్ ఐ వుడ్ సే ఇస్, ఏం లెర్నింగ్స్ ఉన్నాయి దీనిలోంచి అంటే కనుక, వన్ థింగ్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఆ రోజు కనుక ఆ కాన్ఫిడెన్స్తో ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే అది అయ్యేది కాదు. అది నేను చాలా బాగా క్లియర్గా నేర్చుకున్నాను అక్కడ. అది అలానే క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇప్పుడు వర్క్లో కూడా మనకి ఒక టాస్క్ ఇచ్చినప్పుడు, ఒక ప్రాజెక్ట్ లీడ్గా ఉన్నప్పుడు, ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఎస్టిమేట్స్ విషయంలో కానీ ఏదన్నా డెలివరబుల్స్ విషయంలో కానీ కాన్ఫిడెంట్గా చెప్పకపోతే కనుక ఇది ఉండదు. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిజంగా ఆ ఈవెంట్లో నుంచి నాకు అనిపించింది. తర్వాత టీమ్ స్పిరిట్ విషయానికి వచ్చినప్పుడు
రోబోటిక్ డాన్స్లో యాజ్ ఏ టీమ్ మనం అందరి మూమెంట్స్ ఒకేలాగా ఉండాలి. మూవ్ చేస్తున్నప్పుడు ఇటు నుంచి అటు నడుస్తున్నప్పుడు రోబో నడుస్తున్నట్టు ఉండాలి. ఒక్కటిది పోయినా కూడా అందరిది టీం మొత్తం మిస్ అవుతుంది. సో ఆ టీమ్ స్పిరిట్ అందరూ ఒకళ్ళ కోసం మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ మల్టిపుల్ ప్రాక్టీసెస్ తీసుకోవడము, అది నిజంగా చాలా నాకు గుడ్ లెర్నింగ్. అండ్ నా విషయానికి వచ్చినప్పుడు ఆ పేషెంట్ లాగా నడుస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఆ కొంటున్నట్టే నడవాలి అన్నప్పుడు ఎన్ని టేక్స్ తీసుకున్నాం. అక్కడ పేషెన్స్ నాకు నిజంగా నేర్చుకున్నాను. నిజంగా అంత పేషెన్స్ అసలు మళ్ళీ రాదేమో. ఎన్నిసార్లు చేపించారంటే అంటే అట్మోస్ట్ పర్ఫెక్షన్ ఉండాలి, ఒక్క ఫ్లా ఉండకూడదు అనేసి చేసాము. సో అక్కడ టీచర్స్ యొక్క పేషెన్స్, వాళ్ళ యొక్క పర్ఫెక్షన్, సో ఇలా ఉండాలి. మనం ఏది స్వామికి మనం ఇది ప్రజెంట్ చేస్తున్నాం, అలానే లైఫ్లో కూడా ఏది మనం ఎక్కడ ప్రజెంట్ చేసినా, ఏది మనం డెలివర్ చేసినా టు ద డాట్ పర్ఫెక్షన్ ఉండాలి అనేది నాకు అక్కడ తెలిసింది. అట్లానే గ్రూప్ హార్మోనీ చాలా ఇంపార్టెంట్ అనేసి ఇందాకన్నట్టు ఒకళ్ళు మిస్ చేసిన మిగతా గ్రూప్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో మన గురించి మాత్రమే కాకుండా మనతో పాటు ఉన్న వాళ్ళందరి గురించి మనము ఆలోచించాలి, అప్పుడే ఆ హార్మోనీ ఉంటుంది అనేది కూడా నాకు అక్కడ క్లియర్గా తెలిసింది. అదే మనకి ఇప్పుడు వర్క్ లైఫ్లో, డైలీ లైఫ్లో కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ఆల్టుగెదర్ ఐ వుడ్ సే మనము అన్ని క్లాసెస్లో నేర్చుకుంటున్నట్టు, అవేర్నెస్లో ఉంటున్నట్టు, సిఐఏ అంటాం కదా, యాక్చువల్లీ ఫైనల్ టేక్ అవే అదే అనమాట మనకి. అసలు సాయి స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అనేసి అది నాకు నిజంగా రియలైజ్ అయ్యాను నేను. లైఫ్ మొత్తంలో మనం అదే పెట్టుకోవాలి, స్వామి చెప్పినట్టుగా. స్వామి ఇచ్చిన లెసన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసి ఎవ్రీడే ఇంప్లిమెంట్ చేయాలనేది నాకు అనిపించింది. సో దిస్ ఇస్ ద వెరీ యూనిక్ అండ్ బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ స్పోర్ట్స్ మీట్లో అనేది. ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ సాయిరామ్.